నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజుకుంటున్నటువంటి కొన్ని చిచ్చులు చిరికి గాలివానలుగా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో పనిచేసినటువంటి ఒక నాయకురాలు అవకతవకలకు పాల్పడడం, ఆమెకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సహకరించడం, ఈ ఉదంతం పైన గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు పదే తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్గా తుది ఘట్టానికి చేరుకున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అరెస్టుల దిశగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏంటి, ఎవరా మంత్రి, ఎవరా మాజీ మంత్రి, ఎవరా ఐపీఎస్, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఉదంతం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా సెటిల్మెంట్లు, చాలా వ్యవహారాలు ఉన్నాయనేటువంటి ప్రచారం ఇంతకాలం జరిగింది. సోషల్ మీడియాలో తనపైన దుష్ప్రచారం చేస్తారని కంప్లైంట్లు కూడా ఇచ్చారామా. సో వైసీపీ నాయకులు ఆమెకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఫైనల్గా ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రపతి గవర్నర్ ఒక పర్మిషన్ ఇచ్చారు, ఎంక్వైరీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సంకేతం. ఏంటి అసలు ఆ కథ? మీరు చెప్పింది డౌటే లేదు. మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారే చిలకలూరుపేటలో మంత్రి అయిన తర్వాత 2019 తర్వాత ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి వాళ్ళ పిఏ రామకృష్ణ ద్వారా 5 కోట్ల రూపాయలు అడిగినట్టుగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఏ విధమైన ఇది జరగలే, కంప్లైంట్ ఇచ్చినా కానీ. తర్వాత అనేక రకాలుగా నేను అంత ఇచ్చుకోలేను, మీరేదో స్టోన్ క్రషర్స్ అన్నీ మేము చేసుకొని, మనకు తెలుసు కదా స్టోన్ క్రషర్స్ అంటే పెద్ద పెద్ద కొండల్ని రాళ్ళుగా చేసి వాళ్ళని కూడా పీల్చి పిప్పి చేసే పనిలో వాళ్ళు వీళ్ళుంటే, సరే రామకృష్ణ చెప్పిన ఎనపోయేతలకి చివరికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు ఆ శాఖ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న జాషువా గారు అక్కడికి వెళ్ళటం, 20 మందితో బెదిరించటం, చెప్పింది నిమ్మని చెప్పి అనటం, ఆ విధంగా 2 సార్లు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళంతా కలిపి వాళ్ళ పార్ట్నర్స్ కలిపి సరే అంత ఇచ్చుకోలేము 5 కోట్లు అడిగారు వాళ్ళని. 5 కోట్లు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి చివరికి ఆయన రామకృష్ణ మాట వినపోయేతలకి గోపి ఎంటర్ అవటం, మొత్తానికి కట్ చేస్తే 2 కోట్ల రూపాయలు లంచం ఇవ్వటం కూడా జరిగింది. ఈకపోతే మాత్రం నువ్వు ఉండవు, నేను లేపేస్తాం, నువ్వు ఉండవు అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వాళ్ళే చెప్పినప్పుడు ఏం చేయగలరు? పెనాల్టీల రూపంలో కూడా భారీగా లేకపోతే మీకు ఫైన్ వేస్తాను, అసలు ఉండవు అని చెప్పేసి అనే రకంగా భయపెడితే ఎవరైనా ఏ వ్యాపారంగా భయపడతారు కదా. ఎందుకంటే ఒకవైపు రాజకీయ ఒత్తిడి, ఒకవైపు డిపార్ట్మెంట్ ఒత్తిడి. మరి ఆ సిచ్యువేషన్స్లో గోపి దగ్గరికి వెళ్తాం, ఆ పంచాయతీ 2 కోట్లకి ఇది ఒకటో 2 కోట్లు మినిస్టర్ గారికి ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా ఇది సెటిల్ చేసినందుకు జాషువాకి 10 లక్షలు, గోపికి 10 లక్షలు, అంటే 2,20,00,000 రూపాయలు ముడుపులు తీసేసుకున్నారు. దీని మీద అంటే విచారించాలంటే ఆరోపించినప్పుడు అంటే చాలామంది ఆరోపిస్తుంటారు, దాన్ని మాజీ మంత్రిగా చేశారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి. అందులో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి ఈయన ఇది కూడా జాషువాని విచారించాలని పర్మిషన్ ఉండాలి. ఆల్రెడీ జాషువాని ఇచ్చిన గవర్నర్ పర్మిషన్ సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ జాషువా మీద అనేక ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం చెప్పినట్టు విన్నాడు అనేది అనేక రకమైన ఈయన మీద అభియోగాలు ఉన్నాయి. అందులో పట్టాభిని మీకు తెలుసు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఈయనే. సరే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏది మర్చిపోదు కదా ఈ ప్రభుత్వంతో. సరే లోకేష్ గారు రెడ్ బుక్లో కూడా ఈయన ఉన్నాడని చెప్పి అంటారు. ఏదైనా కానీ ఈయనకి ఈ రోజున గవర్నర్ విచారించవచ్చు అని సెక్షన్ 17A ఏసీబీ కేసు కింద యాంటీ కరప్షన్ బ్యూరో కేసు కూడా నమోదైంది. అంటే ఎటువంటి అడ్డంకులు లేవు వాళ్ళని విచారించడానికి. ఇప్పుడు ఈయన సస్పెన్షన్లో పెడతారా? ఇప్పుడు సునీల్ కుమార్ని పెట్టినట్టుగా డెఫినెట్గా సస్పెన్షన్. ఎందుకంటే ఇప్పుడు 15 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళలో జాషువా కూడా ఒకటి ఉన్నాడు, ఒక వ్యక్తి. కాబట్టి ఇతను సఫిషియెంట్గా గవర్నర్ గారు కూడా అఫీషియల్గా విచారించవచ్చు అని ఇచ్చినప్పుడు వీళ్ళు సాక్షాత్తు ఏసీపీ ఉంటారు కదా యాంటీ కరప్షన్స్ బ్యూరో, కేసు ఫైల్ చేయటం. ఒకవైపు మాజీ మంత్రి కాబట్టి ఆమె మీద ఎలిగేషన్స్కి ఓనర్ ఎవరైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్ ఎవరు, ఎప్పుడు ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చారు, ట్రాన్స్ఫర్. కానీ మొన్న మధ్య ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది, ఉద్దేశపూరితంగా ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఏ తప్పు చేయలేదు, ఇలాంటి సవాళ్ళు కూడా విసిరారు. అలానే ఇంకో ప్రచారం కూడా జరిగింది సోషల్ మీడియాలోనే, ఆ తీసుకున్న మొత్తం రిటర్న్ చేసేసారు, కాంప్రమైజ్ చేసుకున్నారని కూడా ఒక ప్రచారం జరిగింది. మధ్యలో వీటన్నిటిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంటుందా? అన్నీ ఇచ్చారు. అవి కూడా నేను కూడా ఎవరికి లక్ష్య, నేను కూడా పురుషోత్తపట్నమే ఒక్కొక్కరి సంగతి చూస్తానని పత్తిపాటి పుల్లారావు మీద బహిరంగానే సవాల్ వేసింది. సరే వాళ్ళ భర్త కుమారస్వామి గారు ఆయన ఐటీ వ్యాపారం విదేశాల్లో చేసుకుంటాడు. సరే ఏదైనా కానీ ఈమె ద్వారా ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజ్యసభ సభ్యుడాడు, తెలంగాణ ఆడపడుచు, ఆంధ్ర కోడలు అయిపోయింది.
సరే ఏదేమైనా కానీ ఆమె నేను ఒకప్పుడు సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క నేనని చెప్పి అన్న ఆమె ఆ తర్వాత క్రమంలో వైసీపీకి వెళ్ళటం, పదవులు అధిరోహించడం, అనేక వివాదాల నడుమ అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా అనేకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఏంటంటే విచారించాలన్న అధికారులు పర్మిషన్స్ కావాలి. మాజీ మంత్రిగా చేశారు కాబట్టి, ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి, సరే కక్షపూర్తిగా చేశారని చెప్పి అదొకటి అంటారు. కాబట్టి ఇన్ని రోజులకి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ క్లియర్ ఇన్వెస్టిగేషన్, ఒక ప్రైమరీ రిపోర్ట్ రెడీ పెట్టుకునే ఈ చర్యలు మొదలవుతున్నాయి. డెఫినెట్గా ఏసీబీ కేసు 17 ప్రకారం నమోదు చేశారు. వాళ్ళ ఆధారాలు వీళ్ళు సమర్పించాలా. ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళు నిజమే అనుకొని చూపించగలిగితే వాళ్ళ ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా. 2 crores ఇవ్వటం, 10 లక్షలు ఎప్పుడు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏమున్నాయి. ఇవన్నీ ఏదో కక్ష సాధింపు వ్యవహారాల్లాగా. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో చాలా పెద్ద స్టోరీ బయటకు వచ్చింది. అవును, 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు జరిగిందని. అది జరిగింది, ఏమి లేదు, తెలియదు, ఏమీ ఇంతవరకు తేలలేదు. కాకినాడ పోర్టుని ఆయన రావు గారి దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి క్రమంలో జరిగిన అవకతవకలు కూడా కాంప్రమైజ్ అయిపోయినాయి. రెండో కంటే తెలియకుండా ఇప్పుడు ఇది కూడా అలాంటి కోటాలో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందా? కరెక్ట్ అండి. ఇప్పుడు అది అందరికి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం డెఫినెట్గా చర్యలు తీసుకుంటుంది. దూరంపూడి అరాచకాలకి అడ్డుపడాలనేది అనేక మంది కోరుకున్నారు. మరి పాప రేయింబగుళ్ళు సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు 65,000 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నమాట వాస్తవమే. మరి ఏమైనా ఇంతవరకు ఎందుకు దూరంపూడి చర్యలు తీసుకుంటారంటే ఇంతవరకు ఏం లేదు. అదేవిధంగా మీరు పోర్టు ఎంత 40,000 కోట్ల రూపాయలు అక్రమంగా బియ్యం సరఫరా అయింది అంటున్నారు. మరి ఎందుకు పోర్టు దాని మీద కూడా ఇంతవరకు ఏం ముందుకెళ్ళాల? మరి అది కూడా కాలం నిర్ణయించాలి, తెలియాలి. ఇకపోతే దాని ఆ విధంగానే ఈ కేసు కూడా ఇదే అనేది కూడా ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా అందులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారికి ఏకుమేకై అక్కడ కూర్చున్నట్టుగా ఆయన ప్లేస్లోనే వచ్చి ఆయన ద్వారా పరిచయం అయిన ఈమె ఆయన్నే ఓడించి మంత్రి అయింది. ఆ తర్వాత ఆయన ఇబ్బందులు గురి చేసింది అని చెప్పేసి ఆయన పూర్తిగా అక్కడ వదిలేసేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు కొన్నాళ్ళు. లేకపోతే ఇప్పుడు వెళ్ళి గెలిచాడు కాబట్టి ఆయన కూడా ఆ టైం వచ్చిందన్నట్టుగా నేను ఎవరిని వదిలిపెట్టినాను ఆయన అంటున్నాడు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తప్పు కనుక విడుదల రజనీ గారు చేస్తే ఏ రోజు నియోజకవర్గాన్ని పరిమితి అరెస్టులు ఈ కేసులోనే ఉంటాయా? ఇంకా అంతేకాదు, ఒక అధికారి కనిపిస్తున్నారు, ఒక రాజకీయ నాయకులు కనపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఆమె ఎక్కువ నియోజకవర్గ ప్రజలు చిలకలూరుపేట అయినా బైవర్తు, గుంటూరులోనే పట్టాపురంలో ఉంటా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె డ్యూరింగ్ ద పీరియడ్ పనిచేసింది. కాబట్టి ఈమె ప్రజలకు అందుబాటులో లేదని వాళ్ళు ఆరోపిస్తారు. కానీ ప్రభుత్వం ఒక వ్యక్తి బాధ్యతాయుతమైన పోస్టులో మంత్రిగా ఉండి ప్రైవేటు సంస్థలు వాళ్ళు నిర్వహించుకుంటే చివరికి స్టోన్ క్రషర్లను ఎవరిని వదలకుండా లంచాలు తీసుకోవడం అనేది అదొక నేరం కింద భావించవచ్చు. కాబట్టి సఫిషియెంట్ ఆధారం కూడా ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లు చూపించాల్సిందే. చూపిస్తే కనుక దీంట్లో వీళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఉదంతో అలానే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇన్వెస్టిగేషన్కి గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి విడుదల రజనీతో పాటు జాషువా పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక రెడ్ బుక్లో ఈ చాప్టర్లో అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దీనిపైనే లోతైన అధ్యయనం జరుగుతుంది. అక్కడ రాజకీయ కక్షలు ఇతర అంశాలని పక్కన పెట్టి చూస్తే లంచాల వ్యవహారాన్ని మాత్రం చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకోవాలనేటువంటి విషయంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.